20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు యంగ్స్టర్స్ ఎస్పెషల్గా చదవాల్సిన 3 బుక్స్ చెప్పండి. అలానే మెయిన్ రిలేషన్షిప్స్కి సంబంధించినవి, అలానే వాళ్ళకి యూజ్ఫుల్ అయినవి చెప్పండి సార్. నేను ఇప్పుడు నా ఫేవరెట్ బుక్ చదువుతున్నా. అది చెప్పినా అనుకో దొంతమని అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నాకు తలకనొప్పులు చేస్తారు అందరూ. ఈ మధ్యనే నేను ఒక మీటింగ్ పోతే అక్కడ అంతా గందరగోళంగా అనిపించింది. సరే అనుకున్నా, ఇంటికి వచ్చి మైండ్ కొంచెం స్టిల్ చేసి ఐ వాజ్ సర్చింగ్. ఈ 2025లో నాకు వన్ ఆఫ్ ద బాగా నచ్చిన బుక్ ఏది అంటే, ఆ బుక్ టైటిల్ స్వీటర్ దెన్ రివెంజ్ బై డేవిడ్ రీచో. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్న వాళ్ళకు ఈ ప్రతీకారపు థింగ్స్, యూత్కి ప్రతీకారం థింగ్స్, మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకు ప్రతీకారం థింగ్స్, ఇంత ప్రతీకారము అన్న ఒక భావము మనలో ఎంత ఇంకిపోయింది అంటే, మనలో ఉన్న స్వీట్నెస్కి మనం దూరం అయిపోయాం. నాకు అప్పుడు అనిపించింది, ఆ బుక్ చదువుతుంటే, నాకు ఈ హాస్టల్ ట్రావెల్ వద్దు, మూడో కన్నా వద్దురా బాబు, నాది నా కుటుంబంలో నా గ్రూప్లో ఈ రివెంజ్, ఈ ప్రతీకారము అన్న ఇమోషన్ కనుక వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాం రా బాబు అనిపించింది. సో ప్లీజ్ రీడ్ దట్ బుక్, స్వీటర్ దాన్ రివెంజ్. ఆత్మ పదార్థము తియ్యగా ఉంటుంది. భౌతికంగా ఉన్న ఆ ప్రతీకారంతో మీరు బిట్టర్గా, అంటే కాకరకాయలాగా తయారవుతున్నారు అందరు. మీ అందరు కాకరకాయ ఆత్మలు ఇవన్నీ. నో వన్ ఈజ్ స్వీట్. ఆల్ స్పిరిచువల్ గురూస్ ఆర్ స్వీట్. కానీ మన జీవితంలో ఉన్న వాళ్ళందరూ కాకరకాయల ఆత్మలు. మళ్ళీ మీరు కాకరకాయ తినమంటే ఎవడని తింటాడా? స్వీట్ అంటే తింటారా? వెన్ విల్ యూ బికమ్ స్వీట్? వెన్ యూ అండర్స్టాండ్ దట్ రివెంజ్ అన్నది నీ లోపల లేదు అన్నప్పుడు, నీ రిలేషన్షిప్స్ నువ్వు వద్దన్నా నీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే యూ విల్ నెవర్ టేక్ రివెంజ్ అన్ ఎనీబడి. ఎస్ సార్ నో. ఈ 30 ఇయర్స్లో అన్నీ మాట్లాడడం, కానీ నాకు ఫస్ట్ టైం రివెంజ్ అనే ఆ ప్రతీకారం మీద ఇంత అద్భుతమైన పుస్తకం దొరికినప్పుడు, ఇదంతా మా పిరమిడ్ సొసైటీ వాళ్ళందరూ చదివితే హ్యాపీగా ఉంటుంది కదా అనిపిస్తుంది. చెప్పే వరకు నా బాధ్యత, చదువుతారా లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఐ షుడ్ బికమ్ కాజ్ ఓరియంటెడ్. సో ఐ అడ్వైజ్ ఎవ్రీ వన్ టు రీడ్ దట్ బుక్, స్వీటర్ దెన్ రివెంజ్. కుటుంబాలలో కొట్లాటలు తగ్గిపోతాయి, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో కొట్లాటలు తగ్గిపోతాయి, ఆర్గనైజేషన్లో 90% పాలిటిక్స్ తగ్గిపోతాయి. ఎవ్వడు చూడు ప్రతీకారం, వాడు అలా చేశాడు, వీడేలా చేశాడు. ఆ ప్రతీకారంని ఎప్పుడు అధిగమిస్తారా బాబు? అందరికీ జీసస్ కనబడతాడు, అందరికి బుద్ధుడు కనబడతాడు. ఈ సిస్టంలో ప్రతీకారం మాత్రం పెరుగుతుంది, ఆందోళన చేస్తుంది. అందుకోసమే ఒక అద్భుతమైన పుస్తకం వచ్చినప్పుడు ఎందుకు చదవారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీకు కూడా చెప్తున్నాను. నేను అప్పుడు పత్రికారు ఉన్నప్పుడు పత్రికారికి అంత చేస్తుండే. ఇప్పుడు ఎవరు లేరు అడగడానికి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. 2025 వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఆన్ రిలేషన్షిప్స్ అండ్ ఫర్ యూత్ ఈజ్ స్వీటర్ దాన్ రివెంజ్. మీరే మీ గుండె మీద చేసుకొని చూడండి. మీ సర్కిల్లోనే ప్రతీకారం ఎంతుందో, ఆ ప్రతీకారంతో ధ్యానం చేస్తే ప్రతీకారంకి మీరు ఎనర్జీ పోస్తారా, ఎనర్జీ తగ్గాలా? చూడండి. వైఫ్ అండ్ హస్బెండ్ రోజు యూట్యూబ్ చూడగానే ఒక అమ్మాయి అబ్బాయిని డైవర్స్ ఇచ్చింది ప్రతీకారంతో. ఆ ప్రతీకారంని ఎందుకు చూస్తారు యూట్యూబ్లో? ప్రతీకారం ఉన్నవానికి మూడో కన్ను ఉంటే ఏంది, ఉండకపోతే ఏంటి? ప్రతీకారం లోపల ఉన్నవానికి హాస్టల్ ట్రావెల్ అయితే ఏంటి, లేకపోతే ఏంటి? హాస్టల్ ట్రావెల్ ఎంత ఇంపార్టెంటో ప్రతీకారం లేకపోవడం కూడా అంత ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ ఎస్పెషల్లీ యూత్, డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ రివెంజ్, బికాస్ యూ ఆల్ పీపుల్ ఆర్ సో స్వీట్. 2026లో ఐ వాంట్ మోర్ స్వీట్ సోల్స్ హియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సార్, నా క్వశ్చన్ పేరెంట్స్ గురించి అండ్ పిల్లల గురించి. ఇట్స్ మోర్ అబౌట్ పేరెంటింగ్. తల్లిదండ్రులు పిల్లలు చేసే కొన్ని విషయాల్లో, వాళ్ళ కెరియర్లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అవ్వచ్చు, ఎనీ ఏరియా ఆఫ్ లైఫ్లో పేరెంట్స్ వాళ్ళ యొక్క నమ్మక వ్యవస్థ బట్టి వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ లవ్. అలాంటి సిచ్యువేషన్స్లో మన డెసిషన్ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు హౌ డు వి స్టాండ్ అప్ ఫర్ అవర్ సెల్ఫ్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ధ్యానంలో మ్యారేజ్లో ఏది అప్లికబుల్లో, మీకేది అప్లికబుల్లో, ఈ సిస్టమ్కి కూడా అదే అప్లికబుల్. ఇండియా దేశంకి ఒక ఆత్మ ఉంది, భారతదేశం ఆత్మ. ఏ సిద్ధాంతం మీద నడుస్తుంది అంటే, ఇప్పుడు మనకి 25 రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో. ఓకే, అవునా కాదా? దేర్ ఇస్ ఎ లా కాల్డ్ హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్.
మనం కాన్ఫ్లిక్ట్ మీద ఫోకస్ పెడతామా, హార్మనీ మీద ఫోకస్ పెడతామా? హార్మనీ మీద నువ్వు ఎప్పుడైతే ఫోకస్ పెడతావో మీ పేరెంట్స్ నీ మాట ఒప్పుకుంటారు. నువ్వు కాన్ఫ్లిక్ట్స్ మీద దృష్టి పెడుతుంటావు, ఆటోమేటికల్గా వాళ్ళు మెకానికల్గా వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ మీద దృష్టి పెడుతుంటారు. రెండు కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైతే మాట్లాడుకుంటాయో హార్మనీ ఉండదు. ఓకే, సో కాన్ఫ్లిక్ట్ని వదిలేసి ఫస్ట్ ట్రై టు టాక్ హార్మనీ, సీ హార్మోనియస్. ఒక పర్ఫెక్ట్ టైం ఉంటుంది పేరెంట్స్తో మాట్లాడేది, ఆ టైంలో మాట్లాడితే కనుక ఏ పేరెంట్ అయినా ఒప్పుకుంటాడు. ఓకే, అండర్స్టాండ్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అనే సిద్ధాంతం. లేకపోతే ఇండియా ఏ రాష్ట్రంలో హార్మనీ లేదు, కానీ కలిసి ఉంటున్నామా లేదా? మళ్ళీ ఎక్కడ హార్మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్ యాన్సిస్ట్రల్ పీపుల్ అంతా మెడిటేటర్స్ చేసిన హార్మనీ ఇండియాని కాపాడుతుంది. నాట్ ఈరోజు ఉన్న పాలిటీషియన్స్ కాదు, ఎందుకంటే పాలిటీషియన్స్ ఆల్వేస్ డూ డివిజన్. హార్మనీ త్రూ మెడిటేషన్ విల్ సాల్వ్ ఆల్ పర్సనల్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, గ్రూప్ ప్రాబ్లమ్స్, వరల్డ్ ప్రాబ్లమ్స్. Politicians don't like that. So youth don't become a physical politician, become a spiritual politician. Okay? Next. One last question, sir. Yeah. So అందరు చెప్తారు క్లారిటీ కోసం యూ నీడ్ టు లెర్న్ దిస్, యూ నీడ్ టు లెర్న్ దాట్ అని. వాట్ ఆర్ ద 3 things that we need to unlearn or shouldn't learn to attain clarity? Don't wait for anybody in life. First thing, don't wait for anybody. Unlearn it. Waiting. Don't wait. రెండవది, every day you should unlearn what you learned yesterday. ఎవ్రీ డే యూ షుడ్ అన్లర్న్. ఎందుకంటే ఈ సృష్టిలో గ్రేటెస్ట్ ఆధ్యాత్మిక వ్యక్తి సోక్రటీస్ ఏం చెప్పాడంటే, నాకు ఏం తెలిసింది అంటే నాకు ఏం తెలియదని తెలిసింది అంటాడు. ఫస్ట్ థింగ్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఎవ్రీ డే యూ షుడ్ అన్లర్న్. థర్డ్ థింగ్ ఈజ్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కాంట్ అన్లర్న్ దట్. ఫార్వర్డ్ అంటే ఫ్యూచర్ కాదు, ఏదో ఒక జన్మలో మనం ఆత్మ అని మనకు అనుభవం కావాలా. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా 90% ఆఫ్ ద ప్రాబ్లం ముంగటి వాడు నన్ను ఆత్మ అనుకోవాలి అని వీ ఆల్వేస్ ట్రై టు ప్లీజ్ అదర్స్. ఫస్ట్ అన్లర్న్ దట్. ఎవరికి నువ్వు నిరూపిస్తున్నావు నువ్వు ఆత్మ అని, నువ్వు ఎవరికి నిరూపిస్తున్నావు నువ్వు ధ్యానం చేస్తున్నావు అని. ఆ ప్లీజింగ్ కనుక మీరు వదిలేస్తే ఎవడైనా జాయ్ఫుల్గా ఉంటాడు భూమి మీద. అన్లర్న్ దిస్ 3 things. సార్ ఇంకొక క్వశ్చన్ రిగార్డింగ్ స్పిరిచువల్ సైన్స్. డోంట్ ఆస్క్ పర్సనల్ క్వశ్చన్స్, ఎందుకంటే ఇక్కడ మా వాళ్ళందరూ కళ్ళు పెట్టి చూస్తున్నారు.